హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఇది మన ఫ్రూట్స్ ఉన్నాయండి. ఫ్రూట్స్ అంటే ఏదో 3-4 రకాలు కాదండి, ఒకటే రకం జామకాయలు ఉన్నాయి. అయితే ఈ మధ్య మన గార్డెన్లో అప్పుడిప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. మొన్న యాపిల్ బేర్ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇదిగో చూసారా, ఇదండి కనబడుతుందా, జామకాయలు రెడీ అయ్యి. అయితే ఇది తైవాన్ జామ మొక్క అండి, ఇది తైవాన్ వెరైటీ. అయితే హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి. అయితే దీన్ని మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ మొగ్గలు వచ్చాయి, పూలు వచ్చాయి. ఇదిగోండి, కాయలు కూడా రెడీగా అయిపోయాయి. కాకపోతే ఇవి కొద్దిగా ఉన్నాయి. ఇదిగోండి, ఇవైతే అయ్యాయి. ఇవి కట్ చేసుకుందాం, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదిగో ఇక్కడ కూడా ఒకటి రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇది కూడా పెద్దగానే అయ్యింది. ఇదొకటి, మళ్ళీ ఇంకా ఉన్నాయండి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ కొమ్మకి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక 4-5 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. అవైతే మనం కొంచెం టైం పట్టిద్ది వాటికి. ఇవైతే రెడీ అయిపోయాయి. ఇదైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, నా చేయి నిండింది. పూలైతే మొగ్గలైతే ఉన్నాయి, ఇప్పుడిప్పుడు విప్పుకుంటున్నాయి. చూడండి, ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇదిగోండి, చామంతి పూలైతే చెట్టు నిండా మొగ్గలే అండి. చూడండి, అసలు ఇదంతా ఈ పూలన్నీ విప్పుకున్నాయంటే అసలు మనకి ఎంత అందంగా కనబడతాయంటే అసలు. చూడండి, ఇదిగోండి, ఇట్లా అయితే మొత్తం పూలైతే ఓపెన్ అయిపోతున్నాయి. మనకి ఇంకొక 10 డేస్లో మనకు అసలు ఈ చెట్టు నిండా మనకి పూలే కనబడతాయి. వర్షాలు వచ్చిపోయిన తర్వాత మొక్కల మీద అయితే నేను నీమ్ ఆయిల్, గోమూత్రం కలిపి స్ప్రే చేసుకున్నానండి. చిక్కుడు చెట్టు, మిగతా అన్ని మొక్కలకి, టమాటా మొక్కలు, చిక్కుడు చెట్టు అన్నిటికీ గార్డెన్ అంతా గోమూత్రం, నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేసుకున్నాను. వచ్చి హెల్దీగా తయారైంది మొక్క అయితే ఇదిగోండి, ఇది గులాబీ మొక్క. అసలు ఇది కూడా మంచిగా పూలన్నీ అయిపోయిన తర్వాత మనం హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటాం కదా, మళ్ళీ అన్ని చిగుర్లు వచ్చి రెడీగా ఉంది ఫ్లవరింగ్ కోసం. ఫ్లవర్స్ రావడానికి రెడీగా చేసుకుంటుంది. చూడండి, ప్రతి ఒక్క కొమ్మ నుంచి మనకి మొగ్గలు అయితే వస్తున్నాయి. అంటే మొక్క ఇది మొత్తం మిల్లీబగ్ అటాక్ అయి పోతుందన్న టైంలో మొత్తాన్ని నేనైతే హార్డ్ ప్రూనింగ్ చేశానండి. మొత్తం చూడండి, పెద్ద పెద్ద కొమ్మలకే కట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ చూడండి ఎలా పెట్టాయి. సైడ్ బ్రాంచెల నుంచి అయితే మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ఇదిగో మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ పూస్తుంది. కాకపోతే మనకి మందారం పూలు ఉంటే గార్డెన్ చాలా అందంగా కనబడుతుంది. కాకపోతే దీంతో బాధ ఏంటంటే మిల్లీబగ్ బాగా అటాక్ అవుతుందండి. ఈ మందారం మొక్కకైతే చాలా మిల్లీబగ్ ఇబ్బంది పెడుతుంది. కానీ అవే చాలా అందంగా ఉంటాయి. మనకి ఇబ్బంది పెట్టే మొక్క కూడా ఇదే. కాకపోతే మనం చేసుకోవాలి కదండి, గార్డెనింగ్ అంటేనే అదే కదా. వచ్చిన దాన్ని తీసేయాలి, రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి.